శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. కారుమూరి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ గారికి పద్దాక జ్వరం వస్తుంది, శస్త్రచికిత్స అంటాడు. ఎందుకు ఆ మాత్రం దానికి మంత్రి పదవి రాజీనామా చేసేయచ్చు కదా, మీ తమ్ముడు మీ అన్నకో లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఏమంటారు దానిపైన మీరు? ముందు కారుమూరి వెంకటరెడ్డి, కారు మూడి వెంకటరెడ్డి నీకు మూడింది. ఇప్పుడు ఈ పేరు నేను నానిగాడు, జోగి రమేష్ గాడు, మన రోజక్క, శ్రేయరెడ్డి, ఏంటి శ్యామల, వీళ్ళందరిలాగా నువ్వు ఒకడు తయారయ్యావు. మళ్ళీ ఇప్పుడు అయినా నువ్వు ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి వీడియోలు మాట్లాడతావేంటి? నువ్వు బహిరంగ ప్లేసుల్లో మాట్లాడాలి, బహిరంగ ప్రెస్ మీట్లు పెట్టాలి. నీకు ఒక రేంజ్ ఉంది, నీకు ఒక బ్యాక్గ్రౌండ్, ఒక మంచి లీడర్ ఉన్నాడు. నువ్వు ఇవి కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడిని అనే ముందు ఆలోచించు. ఏదో అంటావు వాళ్ళ నాన్నగారు దీపం దగ్గర, దేవుడి దీపం దగ్గర సిగరెట్ వెలిగించిన కరెక్టే. ఒకనాడు వాళ్ళ అన్ని విప్లవ భావాలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు, సెగువూరే సిద్ధాంతాలు ఇట్లాంటి ఆ ఫ్యామిలీలో ఉండేవి. ఆ తర్వాత తప్పు తెలుసుకున్నారు, అలాగే ఆంజనేయ స్వామిని కొలిశారు. అలా హిందూ తత్వంగా దేశం కోసం, ధర్మం కోసం ఆ కుటుంబం అహర్నిశలు పోరాడుతుంది. అర్థమైందా? నువ్వు ఆ కుటుంబాన్ని కూడా విమర్శిస్తున్నావు. ఆ కుటుంబంలో ఎవడైనా కారుమూరు వెంకటరెడ్డి ఎవడైనా చెడ్డవాడు ఒక్కడున్నాడు చెప్పగలవా నువ్వు? అరే ముక్కుకు సర్జరీ చేసుకుంటే తప్ప మీకు? భుజాలు జనాల్లోకి వెళ్ళారు, భుజాలు సర్జరీ చేసుకోవటం, ఆపరేషన్ చేసుకుంటే తప్ప? ఇవి కూడా ఏంట్రా? ఇప్పుడు మన జగనన్న ఎంత నాశనం చేశాడు, వల్లకాటు చేశాడు. ఒక్క రోడ్డు ఉందా? నిజం మాట్లాడదాం. కారుమూరి వెంకట నేను నిజాలే మాట్లాడతాం, అవసరం లేదు. ఇప్పుడు ఎన్ని రోడ్లు వేపిస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు చూస్తున్నావు కదా. ఇంకా నీకు తెలియదా? పొలాలు పాడు చేస్తుందంటే కర్ణాటక నుంచి వేరుగులు కూడా రప్పించాడు. అర్థమైందా? విశాఖపట్నం, తిరుపతిలో పులులు అంతరించిపోతున్నాయంటే పులులను తీసుకొచ్చాడు. స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, హాస్టల్ పిల్లలకి ఎన్నో ఆఖరికి జంతువుల సంరక్షణ కల్పిస్తున్నాడు. వాటర్ ట్యాంకులు కట్టిపిస్తున్నాడు, కరెంట్లు, నల్లలు. ఒకటా రెండా? ఆయన ఒక ముఖ్యమంత్రి కూడా చేయలేని పని ఆయన చేస్తున్నాడు. అహర్నిశలు ఆయనకిచ్చిన ఆ ఒక్క పోస్టులు, గ్రామీణాభివృద్ధి కానీ, అటవీ శాఖ కానీ, పంచాయతీ కానీ, ఇవన్నీ శాఖలన్నీ కూడా అంత ఇదిగా న్యాయం చేస్తున్నాడు. ఆరోగ్యం బాగోకపోయినా సరే చెయ్యి. ఇంకెవరన్నా మీరు మీ పార్టీ వాళ్ళు అరే అది ఎంతో కష్టపడుతున్నాడు, అంత ప్రాబ్లంలు ఉండి కూడా, చెయ్యి ప్రాబ్లంలు ఉండి కూడా ఎవరితో అన్నా చెప్పి చేయించుకోవచ్చు. ఆయన ఇల్లు ఎందుకు చేస్తున్నాడు? ఇవాళ వైజాగ్లో ఏది ఏనుగుల ఏదో సందర్భం, ఏనుగుల దినోత్సవం అని చెప్పేసి వాళ్ళ ఫంక్షన్ చేసుకున్నారు. అక్కడ కూడా ఆయన వెళ్ళాడు. ఎంతో గ్రాండ్గా చేస్తున్నారు. ఇవాళ నువ్వు ఇక్కడ మీరు చెప్తున్నాను, జగన్ రెడ్డి గారు అమరావతి రోడ్స్ అని, కాలనీలని ఓపెన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి టైంలో నీ పక్కనే అమరావతికి పక్కనే కర్నూలులో ఇవాళ నువ్వు యాత్రలు ఎవరినో పరామర్శిస్తాక మళ్ళీ వెళ్ళిపోయావు. అది కరెక్టేనా? అంటే నువ్వు ఎందుకంటే నాకు తెలుసు రాజకీయ పరంగా అక్కడ జనం, ఇక్కడ జనం గుంటూరు వెళ్ళకూడదు, అమరావతి వెళ్ళకూడదు. ఈ డైవర్ట్స్ పాలసీ కోసం మొన్న చూసిన అప్పుడు ప్రధానమంత్రి ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తున్నాడంటే నువ్వు విజయనగరం జైలుకి వెళ్ళిపోయావు పరామర్శిస్తాకి. ఇలాంటి మానుకో, కొంచెం తెలివిగల రాజకీయాలు చెయ్యి. ఆనాటి రాజకీయాలు వేరు. అర్థమైందా? ఇప్పుడు ఇది కంప్యూటర్ యుగం. కంప్యూటర్ యుగంలో ఏంటంటే మన చేతుల్లో వైకుంఠం ఉంది, పోను ఇమీడియట్లీ అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకా నువ్వేంటో నువ్వు చదువుకుంది కూడా ఏదో ఇంటర్మీడియట్ అంటారు 4 సార్లు. పెద్దగా నీకు నాలెడ్జీ లేదు, ఎందుకంటే నీ నాలెడ్జీ వేరే. అర్థమైందా? ఆ ఫ్యాషనిజాలు, రౌడీజాలు ఇట్లాంటి. కారుమూరి వెంకటరెడ్డి కొంచెం తెలుసుకో, మన జగనన్న గురించి తెలుసుకోండి. మీరు రెడ్డి అంటారు, అక్కడేమో కాపులనేమో బలిజోళ్ళని మీ ఇళ్లలో కూడా రానివ్వరు. ఇక్కడేమో మన కాపు గ్యాంగ్ అందరినీ ఉపయోగించుకుంటారు. మన జోగి రమేష్ వారి బీసీ అనుకో, ఆయన పేరు నేను నాని కానీ, ఆమగోది రాంబాబు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇవి కరెక్ట్ కాదు. మా నాయకుడిని అనే ముందు చాలా ఆలోచించుకో 100%. బార్డర్లో సైనికులు, ఇక్కడ అండర్ గ్రౌండ్లో జన సైనికులు. నీకు కౌంటర్లో నేను ఎప్పటి నుంచో నీ వీడియోలు చూస్తున్నాను, చాలా ముందు చాలా ఉంటుంది. మీ పార్టీలో ఎవడైనా ఇంతకు ముందు చేశారా? అరే మెగా డిఎస్సి అంటారు. మెగా డిఎస్సి మీ పార్టీలో ఏనాడన్నా 5 ఏళ్లలో ఒక్కటైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? మళ్ళీ సెకండ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ రెడీగా 16,000 జాబ్స్ ఇచ్చారు. మళ్ళీ ఈ ట్రిప్ 30,000 ఎన్నో ఇస్తున్నారు. చక్కగా కష్టపడుతున్నారా, అమరావతి కడుతున్నారా. కట్టి అమరావతిని ఆనాడు 3 రాజధానులు అన్నా 3 ముక్కలు చేసావు. మళ్ళీ నువ్వు ఓడిపోయిన తర్వాత ఏమో 6 రాజధానులు మొదలుపెట్టావు. మచిలీపట్నం అంటావు, గుంటూరు అంటావు. ఏంది ఇది? ఒక మంచి నిర్ణయానికి కట్టుబడండి.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలాగా, రాష్ట్రాన్ని బాగు చేసేలాగా ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు మీ కార్యకర్తలకి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వం మీ కార్యకర్తలకు ఏమైనా చేయట్లేదా, మీకేమైనా చేయట్లేదా పనులు అడగండి, ప్రశ్నించండి, పనులు చేసుకోండి. అంతేగాని జరిగేది ఇప్పుడు మళ్ళీ దాన్ని అడగ మా విజన్ అంటావు, మా జగన్ అంటావు, అంతా నీ పేరు, నీ బ్రాండ్ ఒకటి ఉండిపోవాలి అని చూస్తావు జగన్ గారు. మీరు ఇవి కరెక్ట్ కాదు. ఒకసారి అడ్డొచ్చావు, అయిపోయింది. కడుతున్నారు, ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోతుంది. అమరావతి 100% కంప్లీట్ అయిపోద్ది. పోలవరం కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మెయిన్ పార్టీ అక్కడ ఉన్నాడు. తప్పు జరిగితే మామూలుగా ఉండదు, అర్థమైందా? చెప్పు తెగ్గొడతాడు ఎవరిదైనా సరే. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ అమరావతి దేవతలు తిరిగిన రాజధాని ఎలా ఉంటుందంటే అంత గ్రాండ్గా ఉంటుంది. మీ ఊహలకు కూడా అందదు, తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే అమరావతి పూర్తయిందా, పోలవరం పూర్తయితే మీకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు, మీకు మీ పార్టీకి. అర్థమైందా? కానీ ప్రజలు కూడా చెప్తున్నా, దయచేసి మీరు కొంచెం జగన్ అన్న నమ్ముతున్నారు. చెల్లికి ఆస్తి ఇవ్వనోడికి, తల్లికి అన్నం పెట్టనోడికి, బాబాయ్ అని చెప్పి మీరు ఎలా నమ్ముతారు? మాట్లాడితే ఆయన బిరుదులు ఎవరికైనా ఉన్నాయా? గులకరాయ, కోడికత్తి, రఫరఫ, గొడ్డలి, ఎన్ని బిరుదులు, ఎన్ని వ్యవహారాలు అయినా ఇంకా మీరు మారరా? సొంత కుటుంబీకుల్ని దగ్గరకు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని, కోటమిరెడ్డి, ఏం రెడ్డి అని రెడ్డి, నేను కొంచెం నోటు తోలు తగ్గించుకుంటే మంచిది. నువ్వు డైరెక్ట్గా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు. పొలాల్లోకి వెళ్ళి మాట్లాడే ఆ వీడియో ఒకటి నేను చూశాను. ఇగో ఇట్లాగా నేను సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. నా నాయకుల్లాగానే మేము నిజాయితీగా ఉంటాము. చూడు, జన సైనికులు ₹1 ఆశపడడం గుర్తుపెట్టుకోండి. ఫండ్స్కి ఆశపడడం, లంచాలకు ఆశపడడం. మేము ప్రజల కోసం కష్టపడతాం, దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, భారతదేశ రక్షణ కోసం ఎనీ టైం మేము కష్టపడతాం.